హాయ్ ఈరోజు హాయ్ వెల్కమ్ తెలుగు సినీమాక్స్ డైలీ సిరీస్ ప్రభాస్ అండ్ అనుష్క లవ్ స్టోరీ. ఈరోజు మీరు 8వ భాగానికి స్వాగతం. ఈ 8వ భాగంలో మీరు ప్రభాస్ అండ్ అనుష్క నిశ్శబ్దంలో మొలిసిన ప్రేమ. ఈ వీడియోలో మీరు చూస్తారు ప్రభాస్ అండ్ అనుష్క మధ్య నిశ్శబ్దంలో మొదలైన ప్రేమలు, ఉదయం కాఫీ సన్నివేశం నుండి కేరళ బ్యాక్ వాటర్ షూట్ లో వారి రియల్ కెమిస్ట్రీ వరకు పార్టీలో వచ్చిన మీడియా ప్రశ్నలు, సముద్రం దగ్గర ఇద్దరు హృదయాలు కలిసిన అద్భుత రాత్రి. సిరీస్ పార్ట్ 8 లో ప్రేమను గెలిచిన నిశ్శబ్దం. ఈ అంశాలపై స్టోరీ ఈరోజు రన్ అవుద్ది. పొద్దున్న కిరణాలు మెల్లగా హైదరాబాద్ బంజరా హిల్స్ మీదకి జారుకుంటూ ఉండగా ప్రభాస్ ఇంట్లో మాత్రం ఆ ప్రథమమైన సైలెన్స్. నిన్న రాత్రి జరిగినది ఆ ఇంటి గాలిలో కూడా చిక్కుకుపోయింది. ప్రభాస్ తన బెడ్రూమ్ దగ్గర వచ్చిన అనుష్క చేయి పట్టుకున్న ఆ క్షణం, అతను కళ్ళను మూసుకుని చెప్పిన మాటలు, నేను నిన్ను కోల్పోవాలనుకోవట్లేదు అనుష్క. ఇవి అన్నీ ఏదో కలలా ఆమెకు ఇప్పుడు కూడా వినిపించేలా అనిపిస్తున్నాయి. నిద్రపోలేదు ఇద్దరు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడలేదు. మాటలు మనసు నిడిచిపోయి చూపుల రూపులో. అనుష్క కాఫీ చేశాడు. ప్రభాస్ కిచెన్ లో వచ్చాడు. కాఫీ అని మెల్లగా అడిగింది ఆమె. అని అతను తల ఊపాడు. ఎదురు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు, కానీ మాట పడలేదు. ఆ నిశ్శబ్దమే వారిద్దరి మధ్య చిన్న చిన్న ప్రేమ అలజడి లేపుతుంది. ప్రభాస్ కాఫీ సిప్ చేసుకుంటూ నెమ్మదిగా అన్నాడు, నిన్న రాత్రి నిన్ను చూసేనే నా అంత భయం పోయింది స్వీటీ. అనుష్క కప్పు వదిలి అతని వైపు చూసింది. ప్రభాస్ మన గురించి ఎవరికి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనేది అతను తక్షణం జవాబు ఇవ్వలేదు. ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. సరైన టైంకి వెళ్దాం, కానీ ముద్దుగా మనం మనసులో ఉన్న అన్ని మాటలు చెప్పుకుందాం అనుష్క శిల్పిగా. ఎప్పటి నుంచి చాలానే మాటలు దాచుకున్నావు కదా. ప్రభాస్ నవ్వాడు. అవును, ముఖ్యంగా ఒక మాట నిన్న రాత్రి చెప్పాల్సింది. ఏది అంటూ ఆమెకు కొడుకు చూసింది. ప్రభాస్ ఆమెకు దగ్గరే వచ్చి ఐ లవ్ యూ స్వీటీ అని చాలా నెమ్మదిగా ప్రేమతో పలికాడు. ఆమె గుండె ఒక్కసారిగా అసలు దాని రిధం మర్చిపోయింది. నువ్వు ఇలా ఒక్కసారిగా చెబితే నేనేం అవుదాం అంటూ గబగబా లేచి నిలబడింది. అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాల్లో దాచుకున్న మాట ఇది, ఇక దాచలేను. అనుష్క కళ్ళు మాసిబారాయి. నేను కూడా ప్రేమించనన్నావా అన్న మాట కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నా ప్రభాస్. అతని దగ్గరికి లాక్కున్నాడు. ఇక ఈ ఉదయం ప్రేమతో నిండిపోయింది. ఆ రోజు షెడ్యూల్ కేరళ బ్యాక్ వాటర్స్ లో ఒక రొమాంటిక్ పాట షూట్, కానీ అందరికీ అర్థం కావట్లేదు. ఇద్దరి కెమిస్ట్రీ ఎందుకు ఇంత చెప్పలేనంత సహజంగా ఉందో. డైరెక్టర్ కూడా షాక్ అయ్యాడు. అచ్చం నిజమైన జంటలా ఉన్నారు. రావడం, చూడడం, టచ్ చేయడం. ఏమిటరా ప్రభాస్ చిరునవ్వుతో, సార్ క్యారెక్టర్లోకి దిగిపోదాం. అవును, అనుష్క కూడా మృదుగా, సార్ రిహార్సల్ చేసి వచ్చాం. ఇద్దరి సూపులే అసలు విషయాన్ని బయటపెడుతున్నాయి. పార్ట్ షూట్ లో ఒక క్లోజ్ రొమాంటిక్ సీన్. వేడి నీళ్ళ మధ్య పడవలో ఇద్దరు దగ్గర కూర్చుని ఉన్న క్షణం. ప్రభాస్ చేతివేళ్లు అనుష్కకి చెక్లిస్తూ తాకాయి. ఆమె గుండె ఒక్కసారిగా దడదలాడింది. నిజంగా ప్రేమించే వాళ్ళు ఇలా చూస్తారు, కానీ సినిమాటోగ్రాఫర్ మైక్ లో అన్నప్పుడు అనుష్క చెక్ నిలబడ్డాయి. షాట్ ముగిసింది. వెంటనే ప్రభాస్ మెల్లగా చెప్పాడు, నీ మీద చూపు పెడితే నేను నటుడు కాదు, ప్రేమికుడు అవుతా అనుష్క. ఆమె ఓ చిరునవ్వుతో, అందుకే షెట్లు జాగ్రత్తగా ఉండాలి. ఇది లంచ్ బ్రేక్. ఇద్దరు సైలెంట్ కార్నర్ కి వెళ్లి కూర్చున్నారు. వెదురు చెట్ల నీడలో కేరళ గాలి వీచేలా ప్రేమ కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ప్రభాస్ అన్నాడు, నువ్వు విన్న రాత్రి ఏడ్చావు కదా. అనుష్క అతన్ని ఆశ్చర్య చూసింది. అది ఎలా తెలిసింది? నీ కళ్ళు ఉదయనే బాగా స్టూలెంట్ గా కనిపించాయి. నువ్వు నాకు అలా కనిపించకూడదనిపించింది. అనుష్క మృదువుగా అతని చేయి పట్టుకుంది. మనం కలిసి ఉండాలనే భయంతోనే ఏడ్చాను. నిన్ను కోల్పోతానేమో అన్న భయం. నేను ఉన్నంత వరకు నువ్వు ఎవరిని కోల్పోవు అనుష్క అని ఆయన హృదయపూర్వకంగా అన్నాడు. ఆమె చిరునవ్వుతో, నీ మీద నాకున్న ప్రేమ నా చెయ్యి కంపించేలా చేస్తుంది ప్రభాస్. అతను మరింత దగ్గరగా, అయితే ఇక్కడిది ఒక క్షణం నువ్వు నా దగ్గరే ఉండు. ఇద్దరు మాటలు లేకుండా ఒక గంట పాటు ఒకరినొకరు చూసుకున్నారు. సమయం ఆగిపోయినట్టు అనిపించింది. షూట్ ముగిసిన తర్వాత రాత్రికి రిసార్ట్ దగ్గర బృందం చిన్న పార్టీ పెట్టింది. జర్నలిస్టులు కూడా ఉన్నారు. అక్కడ అనుష్కని ఒక రిపోర్టర్ అడిగాడు, మేడం మీరు ప్రభాస్ గారితో రిలేషన్ లో ఉన్నారా? అనుష్క షాక్. ప్రభాస్ గమనించాడు. ఆమె ఒక సెకండ్ ఆగి, మేము చాలా కాలం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నా కెరీర్ లో అతను చాలా సపోర్ట్.
ఇది చెప్పినా కూడా రూమర్ ఆగలేదు. ఈ విషయం ప్రభాస్ నచ్చలేదు. పార్టీ ముగిసిన తర్వాత రిసార్ట్ బయట ఇద్దరు ఒంటరిగా నడుస్తున్నారు. ప్రభాస్ చిరాకుగా, నువ్వు ఎందుకు అలా జవాబు చెప్పావు? నిజం చెప్పొచ్చు. అనుష్క కంగారు, ఇప్పుడే చెప్పితే మనిద్దరికి ఈజీ ప్రాసెస్ పడుతుంది ప్రభాస్. మనం ఇంకా మనసులో ఉన్న మాటలు సెటిల్ చేసుకోలేదు. అతను నిచ్చార్చాడు. నిన్ను అందరి ముందు నా వాడిని అని చెప్పుకోవాలంది స్వీటీ. ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిగాయి. అది కూడా వస్తుంది, కానీ ఈ క్షణంలో మన ప్రేమ ముందు మన సహనం కూడా పెద్దదే కావాలి. ప్రభాస్ మృదువుడు, నీ కోసమే కొంచెం సైలెంట్ అవుతా. రిసార్ట్ సముద్రం పక్కన చిన్న వుడెన్ బెంచ్ ఉంది. అక్కడ ఇద్దరు ఒంటరిగా కూర్చున్నారు. తరంగాల శబ్దం, నీలిరంగు ఆకాశం, చంద్రుని వెలుగు, ఇవి కలిపి ప్రేమకు అద్భుతమైన వేదిక. అనుష్క మెల్లగా అన్నది, ప్రభాస్ నా చేతిని చూడు. ఆమె చేతి వేళ్లు స్వల్పంగా వణుకుతున్నాయి. ఎందుకు? ట్రెంప్లింగ్ అని అతను గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే నా హృదయం నీ మీదున్న ప్రేమను ఇంతవరకు లోపల దాచుకోలేక కనిపిస్తుంది. ప్రభాస్ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. అయితే ఇక నుండి నీ గుండె భయం మాన్పించే బాధ్యత నాది. అనుష్క అతని ఛాతీపై తల వాల్చింది. నేను ఎప్పుడూ నీదయ్యాను ప్రభాస్, నువ్వు ఆలస్యంగా చెప్పావంతే. అతను ఆమెను ముద్దాడాడు. కన్నుపాపల మీద, తల మీద, చివరిగా ఆమె పెదల దగ్గర ఆగి మెల్లగా తన ప్రేమను తెలియజేశాడు. అనుష్క గుండె ఉప్పొంగింది. ఆ క్షణంలో ప్రపంచం అంతా వాళ్ళిద్దరికే పరిమితమైంది. ప్రభాస్, మన జీవితం ఇకపై ఒకటే కదా, ఎప్పటికీ ఒకటే అనుష్క. ఆమె చిరునవ్వుతో, అయితే రేపు ఉదయం మొదలుకొని ఏదో ఒక విషయం తీసుకుందాం. మన ప్రేమను ఎవరికి దాచం, కానీ మన ఫ్యూచర్ని మాత్రం బాగా ప్లాన్ చేద్దాం. అతని కళ్ళలోకి చూసి, రెడీ, మన జీవితం, మన ప్రేమ ఇక నుంచి ఎవరికి దాగదు. అనుష్క చెయ్యి అతని ఛాతీపై పెట్టి మెల్లగా అన్నది, గుడ్ నైట్ నా హీరో. ప్రభాస్ ఆమెను దగ్గరికి లాగి, గుడ్ నైట్ నా ప్రాణం. చంద్రుడు వారి మీద జల్లుతున్న వెండి వెలుతురు, సముద్రపు మొగలాట ఆ ఇద్దరి ప్రేమకు సాక్షిగా నిలిచాయి. మిగతాది వచ్చే భాగంలో విందాం. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిన ప్రభాస్ సినిమా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.